కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. ఈ దినం ఎవరైతే ప్రభువా అమౌంట్ రావలసి ఉండి ఎదురు చూస్తూ ఉన్నారో అట్టి వారి కొరకు ప్రార్థిస్తూ నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా దయతో జ్ఞాపకము చేసుకొనండి దేవా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారని నీ వైపు కనులెత్తి చూచినప్పుడు మా పక్షముగా నిలిచే దేవుడవు, మాకు సమీపముగా ఉండే దేవుడవు తండ్రి. నీకు వందనములు దేవా. ఎందరు బిడ్డలు ప్రభువా వారి కష్టార్జితము నాయన ఆయా రీతులుగా నాయన ఇతరులకు ఇచ్చి నాయన తిరిగి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అట్టి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకొని దేవా, వారికి రావలసిన అమౌంట్ విషయంలో మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను దేవా. ఇతరులకు అవసరతలో సహాయము చేసి అప్పుగా ఇచ్చి ప్రభువా వారు సకాలములో తిరిగి ఇవ్వనందున నాయన బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకునండి నాయన. ఎవరైతే నాయన వీరి వద్ద రుణము తీసుకున్నారో నాయన వారి హృదయాలను ప్రేరేపించండి, నమ్మకముగా తిరిగి చెల్లించడానికి సహాయము దయచేయండి. ఆపదలో ఆదుకున్న వారిని ప్రభువా నాయన నష్టపరచకుండా తండ్రి కృతజ్ఞతతో ప్రభువా నాయన తిరిగి వారికి ఇవ్వవలసిన ధనాన్ని ఇచ్చులాగున వారి హృదయాన్ని ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఇతరులకు షూరిటీ ఉండి వారు సకాలములో చెల్లించనందున వారి స్థానములో తమ ధనాన్ని నాయన చెల్లిస్తూ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనండి. ఎవరికైతే షూరిటీ ఉన్నారో నాయన వారు ప్రభువా బాధ్యత కలిగి నాయన సకాలములో నాయన చెల్లించవలసిన బకాయిలు చెల్లించులాగున నాయన సహాయము దయచేయండి. షూరిటీ ఉన్నందుకు నాయన నష్టపోకుండా నాయన కృపతో నాయన అట్టి వారిని జ్ఞాపకము చేసుకునండి తండ్రి. అదే విధముగా నాయన భవిష్యత్ అవసరాల కొరకు చిట్స్ వేసి నాయన ఆ ధనము రాక ప్రభువా ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొనండి నాయన. ఎవరైతే ప్రభువా చిట్టీలు కట్టించుకున్నారో వారు నమ్మక ద్రోహము చేసి ఉంటారు నాయన. అట్టి వారి వలన నాయన నీ వైపు దీనముగా కనులెత్తి చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొనండి నాయన. ఆయా రీతులుగా ప్రభువా నాయన ఇండిపెండెంట్ వ్యక్తుల వద్ద కావచ్చు, సంస్థల వద్ద కావచ్చు ప్రభువా చిట్స్ కట్టి నష్టపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఏ అవసరతల కొరకు ఏ ఆశతో ప్రభువా వారు కట్టి ఉన్నారో నాయన కృపతో జ్ఞాపకం చేసుకొనండి నాయన. వారి మనవిని ఆలకించి వారికి రావలసిన ధనము నాయన వారికి రావడానికి మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ఉద్యోగ విరమణ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొరకు పెన్షన్ శాంక్షన్ కావడం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొనండి అయా. వారి ఫైల్స్ ఏ టేబుల్ మీద ఆగిపోయాయో అతి అధికారుల హృదయాలను మీరు ప్రేరేపించండి, కనికరముతో కదిలించండి నాయన. అయా వారికి రావలసిన బెనిఫిట్స్ అన్నీ సకాలంలో పొందుకున్నట్లు సహాయము దయచేయండి నాయన. నెలవారీ జీతములు సరిగ్గా పడని ఉద్యోగస్తులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. పనివాడు జీతమునకు పాత్రుడన్నావు తండ్రి. ఆయా నాయన సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సకాలంలో ప్రభువా జీతాలు రాక, అది ప్రైవేటు సంస్థ కావచ్చు, ప్రభుత్వ సంస్థ కావచ్చు నాయన, ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉండగా నాయన నిర్ణయ కాలములో ప్రభువా వారి పక్షముగా మీరు కార్యము చేయండి తండ్రి. అయా అధికారులు ప్రభువా వారి విషయంలో నాయన చర్యలు తీసుకొని నాయన సకాలములో జీతములు వేయడానికి ప్రభువా మీరు ద్వారములు తెరవమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో భాగంగా నాయన ఇతరులకు వస్తువులను అమ్మి వాటి తాలూకు డబ్బులు జమ కాక ఎదురు చూస్తున్న బిడ్డలు ఉండి ఉంటారు నాయన. అట్టి వారిని జ్ఞాపకం చేసుకొనండి. ఎవరైతే వాయిదా పద్ధతులలో నాయన కొనుక్కొని వెళ్ళారో నాయన వారు తిరిగి నమ్మకముగా చెల్లించడానికి సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను
తండ్రి వ్యాపారంలో నష్టపోకుండా నాయన ఎవరైతే ప్రభు మొండిగా ఉంటూ ఉన్నారో, బకాయిలు చెల్లించకుండా ఉన్నారో అట్టి వారి హృదయాలను ప్రేరేపించండి తండ్రి. అయా నాయన వివిధ డిపార్ట్మెంట్స్లో మంత్లీ టార్గెట్ రీచ్ కావలసిన వారు ఉండి ఉంటారు నాయన. వారికి ఇచ్చిన టార్గెట్ వారు రీచ్ కావడానికి మీ హస్తాన్ని చాపండి, ద్వారములు తెరవండి తండ్రి. నీకు స్తోత్రము దేవా. పలు రంగాలలో వ్యాపారములో పెట్టుబడి పెట్టి తండ్రి రావలసిన లాభములు రాక నష్టము చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొనండి. వారికి రావలసిన అమౌంట్ విషయంలో ప్రభువా మీరు కార్యము చేయండి తండ్రి. అయా అలాగే పంట తాలూకు కౌలు డబ్బులు రాక ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొనండి. ఎవరైతే ఇవ్వాలో ప్రభువా వారు నమ్మకముగా మోసము చేయకుండా నాయన ఇచ్చులాగున మీరు ఆజ్ఞాపించండి తండ్రి. అయా స్థిర చరాస్తులు అమ్మి వాటి తాలూకు బ్యాలెన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొనండి. ఎవరైతే నాయన ఆ ధనాన్ని ఇవ్వాలో వారి హృదయాన్ని ప్రేరేపించండి తండ్రి. నమ్మకముగా తీసుకొని వచ్చి ఇవ్వడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయన ఒక ఉద్యోగి ఆకస్మిక మరణం వలన ప్రభుత్వంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి. ఆత్మీయుల మరణము కృంగదీస్తూ ఉండగా ఒకవైపు ప్రభువ వారికి రావలసిన అమౌంట్ విషయంలో నాయన తిరుగుతూ నాయన వేచి చూస్తూ ఏ స్పందన లేకుండా ఉండి ప్రభువ నీ వైపు దీనంగా కనులెత్తి చూస్తున్న వారి జీవితాల్లో కార్యము చేయండి. వారికి రావలసిన అమౌంట్ రిలీజ్ అగులాగున ప్రభువ మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను దేవా. చిన్న చిన్న పొరపాట్ల వలన ఇన్సూరెన్స్ అమౌంట్ ఆగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. వారి పక్షముగా మీరు కార్యము చేయండి. వారి పక్షముగా వ్యాజ్యమాడి నాయన ఆ వ్యాజ్యమును కడముట్టించి సర్వలోక న్యాయాధిపతిగా మీరే న్యాయము తీర్చి వారికి రావలసిన అమౌంట్ వారు పొందుకొనడానికి సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను దేవా. మనిషి చనిపోయాడని తెలిసి అతనికి ఇవ్వవలసిన అమౌంట్ నా కుటుంబానికి ఇవ్వకుండా దాటేస్తున్న వారి హృదయాలను గద్దించండి తండ్రి. నమ్మకముగా ఆ కుటుంబానికి రావలసిన అమౌంట్ అప్పగించడానికి సహాయము దయచేయండి తండ్రి. ఇతరుల బంగారం అవసరానికి అరువు తీసుకొని లోన్ పెట్టుకొని తీర్చకుండా నాయన ఆ బంగారము తిరిగి వారికి ఇవ్వకుండా నష్టము కలిగిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొనండి దేవా. ఎవరికైతే ఇవ్వాలో ప్రభువా నమ్మకముగా ఇచ్చులాగున వారి హృదయాలను ప్రేరేపించండి దేవా. నష్టపరిహారము కొరకు వ్యాజ్యము వేసి నాయన పొందుకొనడానికి ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో కార్యము చేయండి తండ్రి. ఈ రీతిగా ప్రభువా నాయన ఎవరు ఏ రీతిగా అమౌంట్ రావలసి ఉండి ప్రభువా సహాయము కొరకు నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు అట్టి వారి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొనండి నాయన. మూయబడిన ద్వారములు తెరవండి తండ్రి. ప్రతి మార్గమును సరళము చేయండి నాయన. కఠిన హృదయాలను మెత్తనపరచండి ప్రభువా. మోసము చేస్తున్న వారి చేతి నుండి, దోచుకొనుచున్న వారి చేతి నుండి తప్పించండి తండ్రి. యథార్థముగా నాయన వారికి ఇవ్వవలసిన అమౌంట్ వారు ఇచ్చులాగున మీరు సహాయము దయచేయండి నాయన. ఏ డిపార్ట్మెంట్లో వారు అధికారులు నాయన నిర్లక్ష్యముగా వ్యవహరిస్తూ ఉన్నారు అట్టి వారిని గద్దించి నాయన ఎవరి అమౌంట్ వారు పొందుకొనులాగున మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఎన్నోసార్లు ఆయా డిపార్ట్మెంట్ ఆఫీసులకు తిరిగి వేసారిపోయిన వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఒక నిరీక్షణ కలిగించండి. వారి కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేయండి ప్రభువా. వారి మార్గాన్ని సరళము చేయండి తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకొనండి ప్రభువా. మీరు నాయన ఒక్క మాట వారి పక్షముగా రిలీజ్ చేయండి తండ్రి. వారి కార్యమును వారి ప్రయత్నమును సఫలము చేయండి ప్రభువా. తండ్రి మీరు ఆజ్ఞాపించండి. ఎవరైతే అమౌంట్ ఇవ్వకుండా బిగబడుతూ ఉన్నారో అట్టి వారి హృదయాలను కదిలించండి తండ్రి. ప్రేరేపించండి తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన నీ మహిమ ఎదుట నిలుచు దినాన ప్రభువా నమ్మకముగా ఉండులాగున నాయన ఈ లోకములో వారు ఎవరికి అచ్చి ఉన్నారో నాయన ఆ రుణాన్ని చెల్లించులాగున ప్రభువా నాయన ప్రతి హృదయాన్ని
ప్రేరేపించి నాయన మీ సహాయమును దయచేయండి. ఈ దినం మీ ప్రార్థనలో ఎందరూ ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో వారు పొందుకొనవలసిన అమౌంట్ విషయంలో మీ హస్తాన్ని చాపి కార్యము జరిగించి మీ సాక్షులుగా నిలవబెట్టమని అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.